నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూ ఉంటాయి. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. మనకి తెలియని విషయాలు ఎన్నో తెలియచెప్పడానికి, అసలు తెలుసు అనుకోని కూడా మనం కొన్ని ఆచరిస్తూ ఉంటాం. ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందులో. అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంది భక్తులు ఉంటారు. చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. ఒక సీరీస్‌లా చేస్తూ ఉన్నాను ఆంజనేయ స్వామికి సంబంధించి. ఒక 10 ప్రశ్నలు, దానికి సంబంధించిన సమాధానాలు. చాలా ఒక జ్ఞాన సంపన్నుడని చెప్పొచ్చు. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడాను. నూరి నారాయణమూర్తి గారు. మనందరికీ సుపరిచితులు. గతంలో కూడా చాలా వీడియోస్ చేసున్నాం గురువుగారితో. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఏ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు, గత వీడియోలో వడమాలకి సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఇక ఆంజనేయ స్వామికి మరో ప్రీతిపాత్రమైనటువంటి మాల ఏదైనా ఉందంటే ఆకు పూజ చేస్తారు. ఆకుతో కూడా చాలా వరకు మాల కట్టి వేయడం అలా చూస్తూ ఉంటాం. దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి? అసలు ఎందుకు ఆకు పూజ చెయ్యాలి అంటారు? దానివల్ల వచ్చే శుభాలు ఏ విధంగా ఉంటాయి? అంతేకాకుండా ఈ తమలపాకులతోనే చాలా మంది కిల్లీలు కట్టుకుంటూ ఉంటారు, బజ్జీలు వేసుకుంటూ ఉంటారు. ఇక రకరకాల తాంబూలం ఇస్తారు అదే తమలపాకుతో. ఇక తమలపాకు రకరకాలుగా వాడుతూ ఉంటారు. మరి దోషం ఏమీ ఉండదంటారు, చెప్పండి. తమలపాకుని నాగవల్లి దళములు అంటారు. ఉమ్, అవి చాలా గొప్పమైనటువంటివి. ఆరోగ్యప్రదం అంటారు ఆయుర్వేదంలో కూడా. కఫాలు ఇలాంటివి వచ్చినప్పుడు. సరే, అది ఆయుర్వేదం. మనం భక్తిగా మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, ఒక సైన్స్ అని ఒక ఆయన, భక్తి అని ఒక ఆయన, మనకు అవన్నీ అనవసరం. భక్తిగా మనం మాట్లాడుకుందాం. నాగవల్లి దళములు అది అమ్మవారు రాముల వారికి స్వయంగా ఇచ్చింది. ఇది ఆంజనేయ స్వామి వారు చూశారు. ఇది ఏమిటంటే, నాగవల్లి దళములు గనక ఇచ్చినట్లయితే రాముల వారికి ఆరోగ్యం కలుగుతుంది. ఇది కూడా సీతామాత చెప్పిందే. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి వారు, నా రాముడు ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, రాముడే ఈ దివ్యమైనటువంటి ఉపయోగించినప్పుడు ఈ లోకమంతా రాముడు ఏది చేస్తే అదే చేయాలి కదా. కాబట్టి ఈ నాగవల్లి దళముతో నన్ను గనక పూజ చేసినట్లయితే ఆరోగ్యాన్ని ఇస్తాను, ఆనందాన్ని ఇస్తాను అన్నాడు ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క పూజలలో అనేకమందిలో ముఖ్యంగా తమలపాకుల యొక్క పూజ చాలా విశిష్టమైనటువంటిదిగా భావింపబడుతుంది. తమలపాకు నాగవల్లి దళములతో, లక్ష నాగవల్లి దళాలు, కోటి నాగవల్లి, రకరకాలు, ఏదైనా నాగవల్లి దళముతో పూజ చేస్తారు. ఆ పూజ చేసినటువంటి విశేషంతో మహానుభావుణ్ణి పూజ చేసిన తరువాత ఆ తమలపాకుల్ని ప్రసాదంగా ఇస్తారు. ప్రసాదంగా ఇచ్చినటువంటి తమలపాకుల్ని మనం వేసుకోవాలి. ఉమ్, కిళ్ళీలు వేసుకోవచ్చు, దాంట్లో ఇంకేదైనా సుగంధ పరిమళాలు కలుపుకొని వేసుకోవచ్చు. ఉహు, మరీ మత్తు పదార్థాల గురించి కాదు నేను చెప్పేది. కిళ్ళీ వేసుకోమన్నాడు కదా అని కొందరు కిళ్ళీలు నవ్వులేటువంటి వాళ్ళ కిళ్ళీలు వేరు. మధు పదార్థాలు వేసుకోవాలి. పూగీ బలైశ్చ కర్పూరై నాగవల్లి దళైచ్యుతం ముక్తాచూర్ణం సమాయుక్తం తాంబూలం ప్రతిక్షతాం. పూగీ ఫలం అంటే వక్కలు, కర్పూరం, పచ్చకర్పూరం వేసుకొని, సుగంధ పరిమళాలతో వేలక్కాయలు ఇవన్నీ వేసుకొని ఆ పూజ చేసినటువంటి ఆకులను మనం భుజించవచ్చు. అలాగే పూజ చేసినటువంటి ఆకులను వచ్చినటువంటి భక్తులకి పంచవచ్చు. పూజ చేసినటువంటి ఆకుల్ని మనం చక్కగా ఏదైనా బజ్జీలుగా కూడా వేసుకుంటూ ఉంటారు కొందరు. అంటే దానిని ఉపయోగించాలి, అవతల పారేయకుండా. దానిని మనం ఎలాగైనా సరే ఉపయోగించి మన ఆహారంగా మనం తీసుకోవచ్చు. చాలామంది తీసుకుంటారు. అనేకమైనటువంటి ఆలయాలలో ప్రసాదంగా స్వీకరించి దానిని చక్కగా నవ్వులుతారు. అది దోషం లేదు, అలా చేయవచ్చు. నాగవల్లి దళములను స్వీకరించడం వలన రక్తశుద్ధి కలుగుతుంది. ఇది సరే, ఇది ఆరోగ్యం. ముఖ్యంగా ఏంటంటే ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం కలిగి చక్కని విద్యలు వస్తాయి, చదువులు బాగా వస్తాయి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వల్ల ఆ అంటే ఆనందం, జా అంటే జయం, నే అంటే నేతృత్వం, యా అంటే యశస్సు. గనక ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వల్ల మనకు లభ్యమవుతాయి. రైట్. చాలా చక్కటి వివరణ. ఆంజనేయ స్వామికి మనం ఆకుమాలి సమర్పించటం చేయడం చాలా గుళ్ళల్లో, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి దీని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటో చాలా మందికి తెలియదు.
అలా అందరికీ తెలియాలి అంటే మీరు ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో ఆంజనేయ స్వామికి సంబంధించి మళ్ళీ కలుద్దాం. నమస్తే.